బట్టి కొద్ది మాటలు శ్రద్ధగా వినుడు కొరకు సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనమును మనం జాగ్రత్తగా చదువుకొని కొంత సమయం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మందరికి ప్రణామములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన యొక్క ఉద్దేశమును బట్టి అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్న మాటను కొద్ది మాటలు పోయిన వారములో మనం జాగ్రత్తగా ధ్యానించుకున్నాం. ఈ సమయంలో ఉన్నటువంటి ఈ మాటలు మనం శ్రద్ధగా వినటానికి సిద్ధపడతాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తు మనవలని ప్రస్తుత స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక ఆయన మనతో ఏమిటాడు, మరలా మీరు దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకొడి అన్నాడు. ఈ దాస్యం అనే కాడి అనే వాటి గురించి మనం మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరలా ఆ విషయాలలో ఉన్నటువంటి పరమార్థమును మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ, ఇప్పుడు దేవునిని ఎరిగిన తర్వాత స్వతంత్రులుగా మార్చబడిన మనము ఎలాంటి వాటిల్లో చిక్కుంటామో కొన్ని విషయాలు మనం కొన్ని వారంలో చెప్పాను మీ అందరికీ. ఇప్పుడు మరలా ఇక్కడ ఏమంటున్నాడంటే బాగా చూడండి. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. ఇక్కడ పౌలు గారు కొరింథీలో ఉన్న వారితో ఏమని మాట్లాడుతున్నారంటే, మనము ఏ దాస్యత్వంలోనికి వెళతామన్నది చాలామందికి అర్థం కానప్పుడు ఇక్కడ ఒక మాట ఏమంటున్నాడంటే, మీరు ప్రభువు వలన పిలువబడితిరి గనుక, ప్రభు వలన ఏమై ఉన్నామంట, స్వతంత్రులుగా ఉన్నాము. ఈ స్వాతంత్రం మనకు ఎవరిచ్చాడు? యేసుక్రీస్తు వారు స్వతంత్రం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఒకవేళ స్వతంత్రుడిగా ఉండి పిలువబడితివా అంటే, స్వతంత్రుడిగా ఉండి పిలువబడటం అంటే, స్వతంత్రుడిగా ఉండి పిలువబడటం అంటే తెలుసమ్మా? ఆలోచించండి. స్వతంత్రుడిగా అంటే స్వతంత్రం అంటే ఏంది? ఇక్కడ దాస్యం అనే కాడి కింద చిక్కుకోకుండా బయటికి రావటం. ఇప్పుడు స్వతంత్రుడిగా ఉండి కూడా పిలువబడటం అంటే ఏంటంటే, స్వతంత్రుడు అంటే ఎలాంటి పద్ధతులు, ఎలాంటి ఆచారాలు, ఎలాంటి లోక సంబంధమైన వాటిలో చిక్కుకొనకుండా, ఒక రకంగా చెప్పాలంటే నాస్తికుడిగా ఉన్నటువంటి వాడు పిలువబడితే, ఇప్పుడు ఈడు ఏం కావాలంటే దేవునికి దాసుడు కావాలి, క్రీస్తుకు దాసుడు కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రభువు దాసులే, ప్రతి ఒక్కరూ ప్రభువునికి దాసుడు కావాలి. అయితే ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయన ఏమంటున్నారంటే,
మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి అన్నాడు. ఎవరికంట? మనుష్యులకు. అంటే మనుష్యులకు దాసుడు ఎలా అవుతాడో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఈరోజు మన పాఠ్య భాగంలో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనుష్యులకు దాసులు కాకుడి అన్నాడు. ఎలాగంటే అపోస్తుల కార్యంలోనికి మీరు వెళ్ళి చూసినప్పుడు అక్కడ పేతురు, యోహాన్లు అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితిని బట్టి ఒక మాట మాట్లాడుతుంటారు. 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో అనుకుంటాను, చూద్దాం జాగ్రత్తగా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 4వ అధ్యాయం చూడండి. పేతురు యోహానులు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సందర్భాన్ని చూద్దాం. అక్కడ ఏమంటున్నారంటే, అక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఒక సందర్భాన్ని మీరు బాగా గమనించి ఆలోచించినప్పుడు ఏమని రాయబడి ఉంటుందంటే, అక్కడ పేతురు యోహాను వారితో ఈ మాట అంటారు. ఏమంటారంటే, మేము ప్రభువు మాట వినవలన లేక మీ మాట వినవలన అనే మాట చెప్తాను చూడండి. 4వ అధ్యాయమా? 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ఇక్కడ ఏమంటున్నారంటే, కొంతమంది మనుషులు వచ్చి పేతురు యోహానులతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఇప్పటి వరకు మీరు ఏది చేసిరో ఎలా చేసిరో వదిలేయండి. ఈ రోజు నుంచి మీరు ఆయన గురించి చెప్పొద్దు ఎక్కడ. ఈ రోజు నుంచి మీరు ఆయన ప్రేమను ప్రచురపరచొద్దు. ఈ రోజు నుంచి మీరు మీలో కానీ మీ తత్వంలో కానీ ఆయన గుణాతిశయములు రాకూడదు. కాబట్టి మీరు ఇవన్నీ విడిచిపెట్టి సాధారణంగా మామూలుగా జీవించమని చెప్పినప్పుడు పేతురు వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీరు చెప్పింది కరెక్టే, మేము కాదనటం లేదు. మీరు శారీరకంగా మాతో ఉన్నటువంటి వాళ్ళు కానీ, శారీరక సంబంధములను బట్టి మాకు కొన్ని విషయాలు తెలుసుకున్నప్పటికి కానీ ఓకే, మీరు అధికారులు అయి ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు మేము మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా, మీరే చెప్పండి అంటున్నారమ్మ. ఇక్కడ ఇప్పుడు ఎవరి మాట వినాలి? బాగా ఆలోచించండి. ఇక్కడ వీళ్ళు చెప్తున్న మాట, మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? చూడండి ఇక్కడ 17వ వచనం నుంచి నిదానం చదవండి. అయినను ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతో నేను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించండి. ఏమని చెప్తున్నారంట? యేసు ప్రభు వారి గురించి చెప్పొద్దు, అసలు ఆయన గురించి మాట్లాడొద్దు, ఆయన గురించి చెబితే బాగుండదని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ ఈ మాట మనం చూసినప్పుడు, అయ్యా మీరు చెప్పింది కరెక్టే, మీరేమో అసలు ఆయన మాట వినొద్దు, ఆయన చెప్పిందే చేయొద్దు అన్నారు. కానీ మమ్మల్ని పిలిచిన ఆయన ఏం చెప్పాడు? నేను చెప్పిన మాటల ప్రకారం నడుచుకొని నన్ను గురించి సర్వలోకమునికి వెళ్ళి ప్రకటించమని చెప్పారు. ఇప్పుడు ఒక పక్కేమో నాకు చెప్పిన ఆయన మాట ఉన్నది, ఒక పక్కేమో మీరు చెప్పిన మాటలోని. ఇప్పుడు మీ మాట ఈయనేనా, ఆయన మాట ఈయనేనా, మీరే చెప్పండి అంటున్నారు. ఎవరి మాట వినాలి ఇప్పుడు? అదే ఆయన ఏమన్నారు తెలుసా? అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి న్యాయమే. మనుషులు అవసరాన్ని బట్టి మారిపోతారు, దేవుడు మారేవాడు కాదమ్మా. బాగా ఆలోచించండి.
భూమి పుట్టినది మొదలుకొని లేదా తను ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు దేవుడు. ఆయన మారేవాడు కాదు. మరి మారేది ఎవరు? మనుషులు మారిపోతున్నాము, పద్ధతులను బట్టి మారిపోతున్నాము, పరిస్థితులను బట్టి మారిపోతున్నాము, ఉన్నటువంటి సమాజమును బట్టి మారిపోతున్నాము, ఉన్నటువంటి లోక ఆశలను బట్టి మారిపోతున్నాము, లోక కోరికలను బట్టి మారిపోతున్నాము. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా మారిపోతున్నాం మనం. కానీ దేవుడు మారిపోతాడాక? దేవుడు ఎప్పుడన్నా మారిపోతాడా? ఆయన మారడు. కాబట్టి సువార్తను ప్రకటించమని మాకు ఆయన చెప్పాడు. నన్ను గురించి ప్రకటించండి, నా విలువలు మీలో కనపరచండి, నాలాగా మీరు జీవించండి అని ఆయన చెప్పారు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? అస్సలకి ఆయన చెప్పినట్టు మీరు నడచొద్దు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడవమన్నారు. అంటే ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, పేతురు యోహాను వాళ్ళని అడుగుతున్నారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? అంటే మనుషుల దృష్టికి ఇది, అంటే మనుషుల దృష్టికి న్యాయమే. ప్రేమ లేదు, ఇదేమి లేదు, దేవుడు లేదు, దెయ్యం లేదు, ఇది అంతా బతికిన 3 రోజులు జీవించి తిని తాగి తందనాలాడి ఇది కరెక్ట్గా చేయండి, ఈ రోజులలో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అంటే మనుషుల దృష్టికి కరెక్టే, కానీ దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని చూచి అంటే సభలో వీళ్ళు మాట్లాడింది ఎక్కడంట? ఇంట్లోనా? ఏదో ఒకళ్ళ దగ్గర మాట్లాడుకున్నారా? సభ అంటే ఎంత ఉంటుందమ్మా? అధికారులు ఉంటారు, ప్రధానులు ఉంటారు, గొప్పవారు ఉంటారు, ఉన్నవారు ఉంటారు, అంటే వారికి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు. అక్కడ ఏమన్నారు తెలుసా? ఇక నుంచి మీరు ఆయనను గురించి కానీ ఆయన పద్ధతులు కానీ ఆయనను గురించి ఎక్కడైనా మాట్లాడితే బాగుండదు అని చెప్పాడమ్మా. అప్పుడు వాళ్ళందరిలో మాట్లాడుతున్నారు, ఒక్కరిలో ఉండటం ఊరైనా మాట్లాడతారు. మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడటం పెద్ద విషయం కాదు, ఎవరిమైనా మాట్లాడతాం. కానీ ఒక పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడటమే గొప్ప విషయం. ఆ సభవారు అందరి మధ్యలో నిలబడి, అయ్యా మేము ప్రభువు మాట దేవుని మాట వినాలా, మీ మాట వినాలా, ఈ రెండిటిలో ఏది దేవుని దృష్టికి న్యాయం అని అడుగుతున్నాడు. మీ దృష్టికి అయితే ఇదే న్యాయం, అందుకే కదా మీరు వద్దన్నారు. అదే మీ దృష్టికి అది న్యాయం కాదంటే మీరు కూడా చెప్పనేవాళ్ళు కదా, మీరు ఎందుకు వద్దన్నారు? ఇది కరెక్ట్ కాదు అనిపించింది మీకు, అందుకే మీరు వద్దన్నారు. కానీ దేవుని దృష్టికి ఏది న్యాయమో మీరే చెప్పండి అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, చెప్పండి అని మీకు చెప్పబడింది కానీ వద్దని మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు మా మాట అంటారా దేవుని మాట అంటారంటే ఎవరి మాట అంటారు? ఎవరి మాట అంటారమ్మా? ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముండునంట? పోయిన వారంలోనే మనకు సబ్జెక్ట్ ఇది. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును అని రాయబడింది. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండునంటే, ఈ స్వాతంత్రం ఎలా వస్తుందంట? స్వతంత్రులుగా ఎలా చేయబడ్డారంటే వీళ్ళు ప్రభువు వలన. ఏ విధముగా రాయబడింది? మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నారు. అంటే ప్రభువు వలన స్వాతంత్రులుగా చేయబడ్డారు. అంటే ప్రభువు వలన ఎలా స్వతంత్రులు అయ్యారని చెప్పారు అక్కడ. అదే అంటే మీరు పోయిన వారం వాక్యం గుర్తుపెట్టుకోవాలి. పోయిన వారం మనకేం గుర్తుంటుంది అంటవా? పోయిన వారంది గుర్తుంటే బాగుండు, గుర్తు లేకపోతే నన్నేం చేయమలేను. పోయిన ఆదివారంది శనివారంది 2 రోజులు వాక్యాన్ని బేస్ చేసుకొని ఆ రోజు నేను చివరిలో ముగించి ఈరోజు క్లోజ్ చేస్తాను దాన్ని. ఇప్పుడు ప్రభు వలన స్వతంత్రులుగా అయ్యారు. ఎలాగ ప్రభు వలన స్వతంత్రులుగా అయ్యారు? ఏ విధముగా చేయబడ్డారని రాయబడింది? అది ఇక్కడ చెప్తున్నాము. బైబిల్ వాక్యం ప్రకారం చేయండి. ఎవరు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారన్నప్పుడు ఏం రాయబడింది అక్కడ? యోహాను సువార్తలో 17వ అధ్యాయం రాయబడింది కదా, సత్యము మిమ్ము స్వతంత్రులుగా చేయును. అంటే మీలో సత్యం ఉంటే మీరేమవుతారు? మీలో సత్యం ఉండాలి. సత్యం అంటే ఏంటిది? అది సత్యం అంటే వాక్యం మీలో ఉంటే పేతురు యోహానులాగా ఏడా భయపడం.
కానీ ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలోనికి వద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము, జాగ్రత్తగానండి. సామెతల గ్రంథము దాస్యమని కాడి కింద చిక్కుకోవడానికి ఒక కారణం. 23వ అధ్యాయం 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం అనుకుంటాను, చూద్దాం. 23వ అధ్యాయం 23వ అధ్యాయం 23వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. సత్యమును అమ్మివేయక, ఏమంటున్నారు ఇక్కడ? సత్యమును అమ్మివేయక అన్నాడు. సత్యం అంటే ఏంటిది ఇక్కడ? వాక్యము. వాక్యమును ఏం చేయొద్దు అంటున్నాడు? అమ్మివేయొద్దు అన్నాడు. ఎందుకు అమ్మవద్దు అంటున్నాడు? సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము. సత్యమును అమ్మివేయొద్దు అన్నాడు. ఎప్పుడు అమ్ముతారమ్మా సత్యాన్ని? సత్యమును ఎప్పుడు అమ్ముతారు? అవసరం వచ్చినప్పుడు అమ్మేస్తారు, అంతేనా కాదు? ఇప్పుడు మీ దగ్గర ఇష్టంతో ఒక 10 ఎకరాల పొలం కొనుక్కున్నావు, చాలా ఇష్టంతో. లేకపోతే ఒక ₹1,00,000 ఇల్లు కొనుక్కున్నావు, 10 లక్షలు ఇల్లు కొనుక్కున్నావు, బాగా ఇష్టంగా ఉంది నీకు. నువ్వు ఎప్పుడు అమ్ముతావు? ఇంకొకటి ఇష్టపడ్డప్పుడు. అంటే దీన్ని ఎందుకు అమ్మేస్తున్నావు? ఇది నచ్చలేదు, ఇంకొకటి నచ్చింది. ఒక పాయింట్ ఇది, ఇంకొక పాయింట్. ఎందుకు అమ్ముతాం చెప్పండి? ఇప్పుడేమి మీకు మర్మం ఏం చెప్పట్లేదు, మన సమాజంలో జరుగుతుందని చెప్తున్నాను. మీకు ఇష్టమైనటువంటి ఒక ప్లాట్ ఎందుకు అమ్ముతున్నారు? లాభం వచ్చింది కాబట్టి. దేనికి అమ్ముతున్నారు చెప్పండి, ఆలోచించండి. బాకీలలో బాగా ఆలోచిద్దాం. అమ్మటానికి గల కారణం ఏమిటంటే దానికంటే విలువైనదేదో వచ్చినప్పుడు. బాగానండి, దానికంటే విలువైనదేదో వచ్చినప్పుడు. ఇక రెండోది మనం చూసినప్పుడు దానికంటే గొప్ప దానికోసము, సాధారణంగా ఇంట్లో పిల్లల వివాహాల కోసం కానీ, ఆరోగ్య పరిస్థితుల కొరకు కానీ, ఉద్యోగాల కోసం, చదువుల కోసం కానీ అమ్ముతాం. అంతకుమించి ఎక్కువ అమ్మం. అంటే ఇది కొనిపెట్టుకుంది దేనికోసం? రేపు అవసరం వచ్చినప్పుడు అమ్ముకుందామనుకో, అంతే కదా? ఇప్పుడు సత్యమును కూడా కొనుక్కున్నాం, దాన్ని ఏం చేయమద్దు అంటున్నాడు? అమ్మేయద్దు అన్నాడు. ఇప్పుడు అమ్మవద్దు అంటున్నాడు. అంటే ఇదిగో చూడండి, సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొను అన్నాడు. సత్యమును అమ్మివేయద్దు, ఎందుకంటే దీనికంటే ముఖ్యమైనది ఏంటిది? అది చెప్పండి. ఇప్పుడు దీనికంటే ముఖ్యమైనది ఏమిటి? బాగా ఆలోచించండి, కొద్దిగా లోతులోకి వెళ్ళిపోండి. ఏముంది, తవ్వుతుంటే నీళ్ళు వస్తుంటాయి, అంతే కదా అక్క? తవ్వకపోతే ఏమొస్తాయి నీళ్ళు? దీనికంటే ముఖ్యమైనది ఏంది? ఇప్పుడు ప్లాట్ కంటే ముఖ్యమైనది ఏంది? ప్లాట్ కంటే ముఖ్యమైనది ప్రాణం. ప్రాణం పోతుందంటే ప్లాట్ అమ్మేస్తాంగా. ప్రాణం పోతుందంటే ఎక్కువ ఉంటాం కదా. అలాగని సత్యం కంటే ముఖ్యమైనది ఏంటిది? అదమ్మా, జ్ఞానమ్మా. ప్రాణం మీదకి వచ్చినప్పుడు వాక్యాన్ని కూడా అమ్మేస్తామంతే, అవును కదా? అవునా కాదా? ఇలా నీ వెలివేస్తారని చెప్పాడు ఊరిని. పేతురు, యోహాను, మీరు ఇంకొక మాట చేస్తే మిమ్మల్ని సావనూగుతాం అంతేనన్నారు. మీరు మమ్మల్ని చంపివేసినా మేము మాత్రం సత్యమును అమ్మివేయలేమన్నారు వాళ్ళు. మేము సత్యమును అమ్మివేసి మీకు దాసులము కాలేము, కాబట్టి మేము మిమ్మల్ని వదిలేసుకొని సత్యానికి దాసులం అయిపోతామన్నారు. ఆ సత్యం మమ్మల్ని ఏం చేసింది? స్వతంత్రులుగా చేసింది. ఇప్పుడు ఈ స్వాతంత్రముని మేము దేవుని యొక్క మాట కొరకు ఉపయోగించుకుంటాం, కానీ మీ కొరకు కొన్ని వారాలు మీకు చెప్పినట్టుగా ఏంది, దుష్టత్వమును కప్పిపెట్టడానికి దీన్ని ఉపయోగించుకోమన్నట్టుగా ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అమ్మేస్తుంటారు సత్యాన్ని చాలామంది.
పరిస్థితులు బాగలేవయ్యా, అందుకని నేను అబద్ధం ఆడాల్సి వచ్చింది. పరిస్థితులు బాగలేవయ్యా, అందుకని నేను బూతు మాటలు మాట్లాడాల్సి వచ్చింది. పరిస్థితులు బాగలేవయ్యా, అందుకని నేను గొడవలకు వెళ్ళాల్సి వచ్చింది. పరిస్థితులు అని వాక్యాన్ని అమ్మేస్తా ఉన్నావు. ఇప్పుడు వాక్యం ఏం చేస్తున్నావు? అమ్మేస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని అమ్మేస్తున్నావు అంటే అర్థమైంది, దీనికంటే విలువైంది ఏదో ఒకటి ఉంది. దీనికంటే విలువైంది ఉన్నది. ఇప్పుడు బంగారం, చెవులుకున్న బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెడుతున్నావు అంటే అర్థమైంది, అవసరం ఉంది కాబట్టి కదా. తర్వాత విడిపించుకుందాములే. అసలుకి నీకు మరలా డబ్బులు రాకపోతే అవి వస్తాయా బయటికి అంటే? ఇక్కడ మనకు తెలియబడవలసింది ఏంటంటే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, సత్యమును అమ్మివేయక అంటే, సత్యం మనల్ని ఏం చేసింది? స్వతంత్రులుగా చేసింది. సత్యం మనల్ని ఏం చేసింది? ఎలా బ్రతకాలో తెలిపించింది. సత్యం మనల్ని ఏం చేసింది? ఎలా జీవించాలో తెలిసింది. సత్యం మనల్ని ఏం చేసింది? ఎలా నివసించాలో భూమి మీద చెప్పేసింది. కానీ ఇప్పుడు పరిస్థితుల కోసం సత్యాన్ని అమ్మేసే రోజుల్లోకి వచ్చాం. అందుకని బైబిల్ గ్రంథంలో రాస్తున్నారు చూడండి, ఒక్క మాట చూడండి. చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక అనుకుందాం, 2వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంది? చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మ. అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమునియ్యకుడి అన్నాడు. ఎందుకంటే కిందికి వచ్చిన తర్వాత చదువుకుంటూ వద్దాం చూడండి. ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇక్ష కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే, చాలా చక్కగా మనం అర్థం చేసుకుంటే, మన యొక్క బహుమానము ఎవడు కూడా అపహరింపనీయకుడి అని మాట్లాడాడు. ఎందుకంటున్నాడంటే, అక్కడ మనం చూసినప్పుడు ఏమన్నాడంటే, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు. ఏ సంబంధమైన మనసు ఇది? ఆత్మ సంబంధమైన మనసు గురించి మాట్లాడుతుంటారు ఇక్కడ. ఏ సంబంధమైన మనసు అంటున్నాడు? శరీర సంబంధమైన మనసు వలన ఏం చేస్తున్నాడంట? ఓరకనే ఉప్పొంగుచ్చు, శిరస్సును అత్తుకొనని వాడు. శిరస్సు అంటే ఇక్కడ క్రీస్తు. శిరస్సు అంటే ఏందమ్మా? బాగా నాడు కొద్ది నిమిషాలు. శిరస్సు అంటే ఏంది? క్రీస్తు. క్రీస్తును అత్తుకొనని వాడంటే క్రీస్తులో దూరంగా ఉండటము. ఇంకా శిరస్సును అత్తుకోవటం అంటే, అత్తుక్కోవటం వలన ఏం ప్రయోజనం ఉంది? జీవం ఉంటుంది. బాగా ఆలోచించండి. శిరస్సును అత్తుకోవటం వల్ల ఏం ప్రయోజనం ఉంది? అన్ని పనులు జరుగుతున్నాయి. ఇంకొంచెం లోతుగా ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. శిరస్సు చెప్పిన పని శరీరం చేస్తుంది. ఇంకా అంటే ఇక్కడ కనెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. శిరస్సును అత్తుకొనని అంటే
శిరస్సును అత్తుకోలేదు అంటే అర్థమైంది, శిరస్సులో ఉన్నటువంటి కణాలు ఈ కణాలకు సంబంధం లేదని అర్థం. శిరస్సు ఉంది కదా, ఈ శిరస్సులో ఉన్నటువంటి నరాలు ఈ శరీరంలో ఉన్నటువంటి నరాలతో ఏమై ఉంటాయి, కమ్యూనికేషన్ అయి ఉంటాయి. ఈ నరము ఈ కింద అరికాల దాకా ఉంటుంది నరము. ఇక్కడ శిరస్సు ఏం చెప్తుంటే అరికాలు అదే పని చేస్తుంది. ఇక్కడ శిరస్సు ఏం చెబితే చెయ్యి అదే పని చేస్తుంది. ఇక్కడ శిరస్సు ఏం చెబితే మన యొక్క అవయవాలలో ఉన్నటువంటి ప్రతిదీ అదే పని జరిగిస్తుంది. కానీ శిరస్సును అత్తుకొనకపోతే ఆ నరానికి ఈ నరానికి కనెక్షన్ ఉంటుందా? అందుకనే కింద ఏమి రాశాడు చూడండి అక్కడ, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి. కీళ్ళు నరాల గురించి తేవాల్సిన అవసరం ఏముంది అంటే, ఈ ప్రెజర్ అంటే బ్లడ్ ప్రెషర్ అంటే ఈ యొక్క రక్త ప్రసరణ అనేది నరాలలో నుంచి కింద నుంచి పైకి, పైనుంచి కిందికి ఏమవుతుంది, ప్రసరణ జరుగుతుంది కదా, కింద నుంచి పైకి పైనుంచి కిందికి. ఇప్పుడు మొత్తంలో జరిగేది ఏ రక్తం, ఒక రక్తమా రెండు రక్తాలా? ఆ రక్తమే క్రీస్తు రక్తం అని అనుకుంటాం కదా. ఇప్పుడు పై రక్తము కింది రక్తం ఒకటే అయినప్పుడు పై పనులు కింది పనులు ఒకేలాగా ఉండాలి. అర్థమైందా? శిరస్సు పనులు శరీరం పనులు ఒకేలాగా ఉండాలి. శిరస్సు ఏమో ముందుకు బొమ్మంటే కాలు ఎనుక్కుపోతుందంటే అర్థమైంది, అసలు సంబంధం లేనట్టే కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శిరస్సును అత్తుకొనని వాడు ఎవడును మీ యొక్క బహుమానమును అపహరింపనీయకుండా చూసుకొనుడి. ఎందుకంటే వాడు ఎలాగున్నాడంటే, తన శరీరం అనే మనసు వలన ఓరక ఉప్పొంగుచు దేవదూత ఆరాధన యందు అని రాయబడింది. ఏ ఆరాధన అంటే అది? దేవదూత ఆరాధన అంటే ఏంది అసలు? అక్కడ చెప్పబడిన మాట చూడండి, అక్కడ దేవదూత ఆరాధన అంటే ఏంది? ముందుకు వెళ్ళిపోతే చదువుతుంటుంది మనకి, వెనక్కి కాదు ముందుకు పోవాలి. ఏమన్నాడు అక్కడ చూడండి, అతి వినయాసక్తుడు. ఎలాంటి వినయం అంటే ఇది? అతి వినయం. వినయం వేరు, అతి వినయం ఎట్లుంటుంది? ఓవర్ యాక్షన్ అంటారు. ఇప్పుడు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది 10 సంఘంలో. యాక్షన్ లేదు, అంతా ఓవర్ యాక్షనే. యేసుప్రభు లేడు, అంతా యేసుప్రభుని ఇక్కడ చూపించేస్తున్నారు అంతే. ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. ఇది నేనేం చెప్పట్లేదు, బైబిల్ రాయబడింది. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇక్ష కలిగి. దేవదూత ఆరాధన అంటే ఏంది? ఇంకా 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 బైబిల్లోనికి వెళ్ళాలి. మీరు బైబిల్ టు బైబిల్ మాట్లాడండి అమ్మా. బయటకు వచ్చిన మనకు మనం రాంగ్ అయిపోతాం ఇక్కడ. బైబిల్ టు బైబిల్. దేవదూత ఆరాధన, దేవదూత ఆరాధన, దేవదూత ఆరాధన ఏం చేస్తుంది? దేవదూత ఏం ఆరాధన చేస్తుంది? ఎల్లప్పుడూ మానక రాత్రింబగులు దేవుని సన్నిధిలో పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడు అని ఎవరు మాట్లాడుతున్నారంట? అందుకే వీళ్ళు ఏమంటారు, దేవుని దూతలే స్తుతిస్తున్నప్పుడు మనం ఎందుకు స్తుతించకూడదు అంటే, దేవుని దూతలు వేరు, నువ్వు వేరు. దేవుని దూతలు ఏంటి అంట? మనకు పరిచారం చేసేటువంటి పరిచారకులు అవి. మనం వేరు, అవి వేరు. ఇప్పుడు వాటిలాగా మనం చూసుకుంటే ఇప్పుడు పనివాడు వారసుడు ఒకటేనా? బాగా ఆలోచించండి, పనివాడు వారసుడు ఒకటేనా? ఎలియాజరు ఎంత గొప్పోడైనా ఇస్సాకుతో సమానుడు కాదు. బాగా ఆలోచించండి. ఇప్పుడు దేవదూతలే దేవుడిని స్తుతిస్తున్నప్పుడు మనం ఎందుకు స్తుతించకూడదు అంటే, మరి దేవదూతలను పంపించగా మనల్ని ఎందుకు పుట్టించుకున్నాడు ఆయన? ఇప్పుడు ఇది కావాలి. ఇప్పుడు మన పాయింట్లోకి వచ్చాం. దేవదూతలనే పంపించు కదా, మనం ఎందుకు అవసరం ఆయనకు? ఇంకా బాగా ఆలోచించండి. కరెక్ట్, మీరు అన్నది కాదంటే, దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తన శరీరం వలన కలుగు గొప్ప ఉపద్రవం చేత ఉప్పొంగుచ్చు. ఓరకనే ఉప్పొంగుచున్నారు, ఒట్టొట్టి కదా, ఓరకనే. ఇదేదో అనగానే వీళ్ళు యొక్క భ్రమలోకి వెళ్ళిపోవటము, ఓరకనే వచ్చేయటం, ఓరకపోవటానికి ఓరక రావడానికి ఇదేమన్నా అది అంటారు చూడండి, మనకు సినిమాలో టికెట్ తీసుకున్నట్టు అనుకో, బయటికి లోపలికి పోవటానికి. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు బైబిల్ గ్రంథంలో? నేను వెళుచున్నాను, నేను వెళ్ళిన తర్వాత ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? పరిశుద్ధాత్ముడు మీ మధ్యలోనికి వచ్చును, అతను ఇక్కడే ఉంటాడన్నాడు. ఊరక పోయిరాడు ఆయన. బైబిల్ కాన్సెప్ట్ తెలిస్తే బైబిల్ ప్రకారం మాట్లాడతాం. బైబిల్ కాన్సెప్ట్ తెలియకపోతే ఇంకేదో అవుతుందంటే అది మాట్లాడతాం. ఊరక వచ్చిపోతున్నాడంటే పరిశుద్ధాత్మ ఆయన ఎక్కడున్నాడంట? ఇదిగో మీరు విలువ పట్టి కొనబడిన వారును ఏమన్నాడు?
అది కాదు, అక్కడ 1 కొరింథీ 6వ అధ్యాయంలో అనుకుంటాను. మీరు దేవుని ఆలయమో అది ఉంటారు చూడండి అక్కడ. ఆ, ఆ, ఆ. ఏంటంటమ్మా, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ. ఎవరిలో ఉన్నాడంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మళ్ళీ ఆయన ప్రత్యేకంగా రావటం ఏంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నీలో ఉంటే మళ్ళీ ప్రత్యేకంగా వచ్చేది ఏంది అంటే బైబిల్ను పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోవట్లేదు చదివేవాళ్ళు. ఎందుకు చదవట్లేదు అంటే భ్రమలోనికి వెళ్ళిపోయాడు. ముందు అట్టపోయాడు, నేను వాడు వెనకపోతున్నాడు, నేను వీడు వెనకపోతున్నా అంటున్నాడు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఏమంటున్నాడు, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగురా. పరిశుద్ధాత్ముడు ఏడున్నాడు? మనలోనే ఉన్నాడు. మళ్ళీ ప్రత్యేకమైన కాడికి రావటం ఏంది నాకు అర్థం కాలేదు. బాగా ఆలోచించాలి. మనలో ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా వచ్చేది ఏంది? ఇప్పుడు మీరు చర్చిలో ఉన్నారు, ఇంకా మీరు రాలేదంటే అటు కుదురుద్ది. ఉన్నప్పుడు ఇంకా వచ్చేది ఏంది మళ్ళా అంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమని మీరు ఎరుగరా. మీరు ఎరుగరా అంటే ఎందుకు చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మకు దేవుడు మన యొక్క దేహమును ఆలయముగా ఉంచాలని, ఆయన నివసించటానికి నివాసయోగ్యమైన పాత్రలుగా మనల్ని మార్చి మనల్ని పరిశుద్ధపరిచి మనలో తన ఆత్మ నుంచినప్పుడు మనం జీవించేది దేవుని యొక్క ఇష్టానుసారంగానే, దేవుని యొక్క ఇష్టానుసారంగానే, దేవుని యొక్క ఉద్దేశానుసారంగానే బ్రతుకుతుంటాం. కానీ మన ఇష్టానుసారంగా మనం ఎప్పటికీ. అందుకని జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటున్నాడు పౌలు గారు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, ఇక జీవించేది నేను. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగని ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా మీకు అంటే నేనేం గొప్ప జ్ఞాని అని చెప్పట్లేదు. కానీ మీ రేంజ్లో మీకున్న జ్ఞానం మిడిమిడి జ్ఞానం, కొద్ది జ్ఞానం. అప్పుడు వెంటనే చూసి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతే ఇక్కడ దేవుని దూతలే పరలోకంలో స్తుతిస్తున్నప్పుడు ఇక్కడ నువ్వు స్తుతిస్తే తప్పేంది అంటాడు. మనం ఎప్పటికీ పడిపోతాం ఆడంతే. దూతలే చేస్తున్నాయి కదా, నువ్వు చేసేది ఏందనగా నువ్వు పట్టుకొని పడిపోతావు. నువ్వేం అర్థం కాదు, ఎందుకంటే బైబిల్లోనే ఉంది కదా. అంటే ఇక్కడ బైబిల్లోనే ఉంది కదా. అంటే బైబిల్ను పూర్తిగా తెలిసినోడు వేరు, అరాకొర తెలిసినోడు వేరు. ఇప్పుడు అరాకొర తెలిసినోడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఉదాహరణకు ఎగ్జాంపుల్గా మనకు అర్థమయ్యే భాషలో ఉండాలంటే, ఉదాహరణకు ఇప్పుడు ఒక సిగరెట్ కానీ లేకపోతే చుట్ట కానీ తీసుకున్నారనుకోండి. ఈ చుట్ట తీసుకున్నాడు, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదిగో ఈ పొగ ఆకులో నుంచి వస్తుంటే అదేంది పచ్చగా ఉంది, ఇది ఎట్టుంది, ఇది ఎట్టొచ్చుది, నేను నమ్మను అంటే దాన్ని పుట్టుపూర్వకతలు తినడు ఏమి నమ్ముతాడు? ఇప్పుడు బీడీ ఉంది, సిగరెట్ ఉంది, దాని లోపల ఉంటుంది అది ఏంది పొగాకు షోర్ ఉంటుంది. దీంట్లో ఇదిగో ఈ ఆకే అలా అవుతుందంటే ఇది నేను నమ్మనంటే అటు కుదురుద్ది. దాని పుట్టుపూర్వకత తెలిసినోడు నమ్ముతాడు. అరాకొర తెలిసినోడు ఏం నమ్ముతాడు? బైబిల్ను కూడా మొత్తం తెలియాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది సత్యమేదో అసత్యమేదో. ఇప్పుడు మనందరికీ అంత మొత్తం తెలియదు. ఏంటంటే వీళ్ళు ఒకదానిలో ఉన్నోళ్ళు ఈ పక్కకు వచ్చారు. బాగా అర్థం కావట్లని చెప్తాను. ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా, ఐగుప్తు దేశంలో ఏమున్నాయి? ఉన్నది ఐగుప్తు దేశంలో ఒక పద్ధతి ఉన్నది. ఐగుప్తులు కొన్ని బలులు ఉన్నాయి, ఐగుప్తులు కొన్ని ఆరాధనలు ఉన్నాయి. ఇప్పుడు అరణ్యంలోనికి వచ్చిన తర్వాత ఇది కొత్తగా ఉంది కాబట్టి ఇది నచ్చింది వాళ్ళకు. మోసే చెప్పింది నచ్చలా, అహరోను చెప్పింది నచ్చింది. ఎందుకని? ఇప్పుడు బాగానండి, మోసే చెప్పింది నచ్చకుండా అహరోను చెప్పింది ఎందుకు నచ్చిందంటే, అక్కడ చేసినప్పుడు దేవుడు అంటే ఇలా ఉంది, ఇప్పుడు దేవుడు అంటే ఇలా ఉంటారు. కాబట్టి ఒక బంగారంతో చేయబడినటువంటి దూడను ఆడపెట్టుకొని వాళ్ళు ఆరాధన అనేది ఒకటి చేశారు, దేవునికి ఆరాధనని. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే లోకంలో ఉన్న దాన్ని తీసుకొచ్చి అక్కడ అహరోను చేసిన దూడ ఉంది, ఇక్కడ అహరోను దూడ కాదు కానీ ఈ అహరోనులు చేసిన దూడలు ఉన్నాయి. అడంతే, తేడా ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళకి అదే కావాలి. అక్కడ ఒక ఉత్తేజము, అక్కడ ఒక
అదేమంటారు భ్రమ, ఇక్కడ ఏమంటున్నారు ఉప్పొంగటము, ఇక్కడ కూడా అదే ఉంటే ఇదే అనుకుంటున్నారు. కానీ అస్సలు బైబిల్లో ఉన్న పరమార్థము, దేవుని యొక్క వాక్యంలో ఉన్న గొప్ప సంగతి ఏదో అర్థం కాలేదు. ఇదే పిచ్చి ముడి అయితే ఇంతంత వదిలిపెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, మీ అందరూ చెప్తున్నాను, పచ్చిగా చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి ఇలాగే ఒక యేసు ప్రభు ఆత్మ అప్పుడప్పుడు వచ్చి పోతుందని ఇదే నమ్మే పని అయితే ఈ అన్నీ వదిలిపెట్టుకొని ఇంతమంది చేత తిట్టించుకోవాల్సిన పనిలో వీడికి వచ్చి నాకు తెలిసి సత్యము పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడైనా సత్యం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సత్యం ఇప్పుడు మనుషులకు అర్థం కాలేదు, అసత్యంలోనికి వెళ్ళి, ఎందుకంటే వీళ్ళకి అర్థమయ్యే కోవలో చెప్పాలని ఏదో ఒక భ్రమలోనికి తీసుకెళ్ళిపోతున్నారు అంతే. అందుకంటున్నారు చూడండి, మీరు ప్రభువు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకూడదు. ఇప్పుడు ఎవరికి దాసులు కాకూడదు మనము? ఇప్పుడు మనుషులకు దాసులు నేను కాలేదు కదంటే మనుషుడు చెప్పినట్టు చేస్తున్నావు, కానీ దేవుడు చెప్పినట్టు చేసేవాళ్ళు కరువైపోయారు. అందుకని ఏమన్నారు తెలుసా? అయ్యా, దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? ఏది దేవుని దృష్టికి న్యాయం? ఏది న్యాయం ఇప్పుడు దేవుని దృష్టికి? ఇప్పుడు చాలామంది ఏమంటారు చాలా చోట్ల, ఇక్కడ ఆత్మ లేదే, ఇక్కడ ఆత్మ జరగలేదే, ఆత్మ రాలేదు. ఆత్మ మరి ప్రత్యేకంగా ఏడ నుంచి వస్తుంది? ఆయన పద్దుగూకులు ఏమైనా పైనుంచి కింద పోవటానికి అదేమన్నా మీరు అనుకున్నట్టు ఏమన్నా ఫ్లైట్ విమానం అనుకున్నారా? నేను వెళుతున్నాను, వెళుతూ మీ మధ్యలో ఎవరి నుంచి పోతున్నాను అన్నాడు? ఆదరణకర్తను మీ మధ్యలో ఉంచిపోతున్నాను అన్నాడు. మీరు వాక్యం బాగా వినాలి, వాక్యం బాగా చదవాలి, బైబిల్. అందుకే బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. బైబిల్ చదవకపోతే శిరస్సును అత్తుకొనని వాడు వచ్చి మిమ్మల్ని మోసం చేసిపోతాడు, మీ బహుమానమును అపహరించిపోతాడు, మీరేమి చేయలేరు అప్పుడు. అందుకే చూడండి, చాలామంది ఏమంటారు తెలుసా? ఏదో వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటున్నాము, నెలకు ఒకరోజు ఉపవాసం ఉంటున్నాము, నెలకు ఒకరోజు రాత్రి అంతా ప్రార్థనలు ఉన్నాము, మాకు దేవుడు పరలోకం ఎత్తాడని ఈ భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. ఇలా నూరేం చేయలేరు. ఇంకా ఇంకేమన్నంటే ఇదిగో యేసన్న గారు ఎలా చేశారు, భక్తి సింగ్ గారు ఎలా చేశారు, ఆయన ఎలా చేశాడు, ఈయన ఎలా చేశాడు, వీళ్ళ గురించి చెప్తున్నారు. కానీ యేసుప్రభు ఎలా చేశాడో చెప్పేవాళ్ళు లేరు ఈరోజు. యేసుప్రభు ఎలా చేశారు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదే అంటారు చాలామంది, వాళ్ళు నడిచింది, వాళ్ళు పరలోకం పోయారు, నువ్వు పరలోకం పోయి నువ్వు చూసినవా? ఇప్పుడు ఇదే ప్రాంక్ నేను అంటున్నాను, పరలోకం ముందు నువ్వు ఏమైనా చూసి వచ్చినవా? మరి చూడలేదు, మీరు ఎట్లా నమ్ముతున్నావు? నువ్వు ఎలా నమ్ముతున్నావు? ఏమంటున్నాడు? వెలుపని వారికి తీర్పు తీర్చ అవకాశం ఇవ్వకుడే అన్నాడు. ఇప్పుడు నువ్వు తీర్పు తీర్చడానికి అవకాశం ఇస్తున్నావు కదా. ఇప్పుడు మీరేమన్నారు? ఉదాహరణకు పాస్టర్ గారు చనిపోయారు, ఖచ్చితంగా పాస్టర్ పరలోకం పోయాడు, వాడు వచ్చి అంటున్నాడు, నువ్వు చూసావా? నువ్వు తీర్పు తీరుస్తున్నావు కదా, నీకు అవకాశం ఏంది? దేవుని చిత్తానుసారంగా ఉంటే ఆయన ఎవరిని ఏర్పరచుకుంటే వాళ్ళని తీసుకెళ్తాడు. మనం అడగాల్సిన అవసరం లేదు. అది వీళ్ళు పోయారు, వీళ్ళు పోలేదని. ఇప్పుడు వీళ్ళు పోయారని ఒక భ్రమలో ఉండి వాళ్ళు ఇదిగో 3 గంటలకు ప్రార్థన చేశారు, వాళ్ళు 8 గంటలకు ప్రార్థన చేశారు, వాళ్ళు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, వీళ్ళు 80 రోజులు ఉపవాసం ఉన్నారని వాళ్ళని ఫాలో అవుతున్నారు. కానీ యేసుప్రభుని ఫాలో అయ్యే వాళ్ళు లేరు ఈరోజు. ఆ కట్టుబాట్లలో అందరూ వెళ్ళిపోయారు అంతే. వాళ్ళు అదిగో పర్ణశాల పండగ అన్నారు, వీళ్ళేదో గుడారాల పండగ అన్నారు, వీళ్ళేదో విశ్రాంతి పండగ అన్నారు, వీళ్ళేదో అమావాస పండగలు అన్నారు. ఏగా చెప్పేది ఇక్కడ? మీరు ఫాలో కావాల్సింది ప్రభువుని. ఇక్కడ అదేమన్నారు చదవండి, మళ్ళీ కొలసి రాసిన పత్రిక ఏమన్నారు చూడండి. మీరు ముందు నుంచి ఫస్ట్ నుంచి, కాబట్టి అన్నపానముల విషయములో నేను, ఏ విషయాలంటే అన్నపానముల విషయం. అన్నపానముల విషయం అంటే ఇప్పుడు చెప్పండి. అన్నపానముల విషయం అంటే ఇప్పుడు చెప్పాలి మీరు. తినటము త్రాగటము, అంతే కదా. తినటము తాగటం అనేది విషయం ఏంది అసలు నాకు అర్థం కాలేదు. ప్రాంక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు తినటము తాగటం అసలు అర్థం ఏంది నాకు అర్థం కాలేదు. ఏందమ్మా? మీరేదో భ్రమలోకి వెళ్ళొద్దు, ఫ్రాంక్ చెప్పండి. ఒక ఫ్రాంక్లో ఉండాలి. తినటము తాగటం విషయంలో ఏంది? కొత్త నిబంధన 27 పుస్తకాలు ఉంటాయి. 27 పుస్తకాలు కనీసం లేదన్నా 27 సార్లు చదవండి ఒక్కో పుస్తకం. అప్పుడైనా కొంచెం ఒక 10% ఎక్కుద్ది. 27 సార్లు ఒక్కో పుస్తకం ఎడ చదవాలంటే చదవాలి. కనీసం బైబిల్ కొత్త నిబంధన ఒక్కటే, పాత నిబంధన గురించి నేను మాట్లాడలేదు, కానీ కొత్త నిబంధన ఒక్కటే కనీసం ఒక 50 సార్లు చదివితే కానీ కొద్దిగా ఈ భ్రమలో ఉన్నటువంటి మాయగాల్లో నుంచి మనం బయటికి రాలేం.
అన్నపానముల విషయంలోనైనను అంటారు. అన్నపానముల విషయంలో అంటే ఏంటంటే, కొందరు ఏమంటున్నారు, ఇవి తినాలి ఇవి తినకూడదు అంటున్నారు, కొందరు ఇవి చేయాలి చేయకూడదు అంటున్నారు, కొందరు ఇవి తాగాలి తాగకూడదు అంటున్నాడు. అసలు ఎవరు చెప్పారు? నీ మనసుకి అది నచ్చితే అది ప్రార్థన చేసుకొచ్చానమని బైబిలే చెప్పింది కదా. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కటి మంచిదే, మరి నువ్వు ఎందుకు దాన్ని చెడదని వేస్తున్నావు? మరి బైబిల్లో ఆడుంది కదా, ఆడుంది, నేను లేదని చెప్పట్లేదు. ఆడున్నదానికి దీనికి మధ్య క్లారిటీ ఉంటుంది, అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకు, ఇప్పుడు మన ప్రాంతంలో పొలాలు ఉన్నాయి కదక్క. ఇప్పుడు ఒక పొలానికి ఒక పేరు పెట్టారు, అదేదన్నా ఏమన్నా కొంత ఉదాహరణకు అక్కడ ఏమంటారంటే మొన్న వరలక్ష్మి అనేది అంటారు కదా, పేరు పెట్టారు. అప్పుడెప్పుడో ఆమె ప్రారంభంలో ఉన్నప్పుడు ఆమె పేరు పెట్టారు, ఆమె పేరు అయిపోయింది. ఇప్పుడు కూడా ఆమెదేనంటే అడుగుదురుద్ది. మధ్యలో ఎంతమంది చేతులు మారిందో, ఎంతమంది కొన్నారో, ఎంతమంది రిజిస్ట్రేషన్ అయిందో, ఎంతమంది అయిపోయిందో, ఇది ఆమె పేరేనంటే అప్పుడేదో అది కుందేలను తినొద్దు, ఎద్దుని తినొద్దు, దాన్ని తినొద్దు, దీని అప్పుడేదో చెప్పాడు. మరి ఇప్పుడు కూడా అంటే మధ్యలో ఎన్ని లింకులు తగిలినాయి, ఎన్ని కార్యక్రమాలు వచ్చాయి, మధ్యలో ఎంతమంది చేతులు మారాయి, ఇప్పుడు పోయి ఆమెదేనంటే అక్కడ కుదురుద్ది అది. అంటే ప్రారంభం ఒకటి ఉంది, నేను కాదన్నట్టు తప్పన్నట్టు, అప్పుడు వాళ్ళదే. కానీ ఇప్పటికీ మధ్యలో మార్పులు చేర్పులు వచ్చాయి. మధ్యలో దాని మీద చాగాల్సిన చాలా చాలా పనులు జరిగాయి. దాని ఒకప్పుడు ఒక 10 ఎకరాలు ఉంటే ఇప్పుడు 20 ఎకరాలు అయి ఉండొచ్చేమో. పక్కన ఉన్న దాన్ని ఇటు దాన్ని దొబ్బేసుకొని అదంతా కూడా అదేంది, ఉదాహరణకు ఎగ్జాంపుల్గా అదేమన్నా అంటే పట్టా కాకుండా ఇది అనాథనమై ఉంటే దాన్ని కూడా కలుపుకొని చేసుకోవచ్చు, మనం చూడలేదు కదా. ఇప్పుడు దాని పేరు అదే, కానీ పేరైనా కూడా ఇప్పుడు అది వేరే వారికి ఉండొచ్చు. అలాగనే పాత నిబంధనలో ప్రారంభంలో ఇశ్రాయేలీయులు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు నీకైతే తెచ్చి పెడతాన్ని. వాళ్ళు సున్నతి చేసుకున్నారు, మరి మీరెందుకు చేసుకోరాదు? ఇప్పుడు వీళ్ళ దగ్గర పోయి అందరి దగ్గర పోయి సున్నతి చేయాలి. మరి వాళ్ళను సున్నతి లేదన్నావు, సున్నతి లేదన్నప్పుడు ఇంక అన్నీ లేవు నీకు. మరి అదంటున్నాడు, శిరస్సును హత్తుకొనని వాడు వచ్చి కొంతమందిని భ్రమపెట్టేస్తాడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమంటారు తెలుసా? ఆడికి పోతే దేవుడు అసలు మాలో నివసిస్తానంటే ఆడికి బాగపోతే లేడా? అసలు ఇక్కడ బైబిల్ని చూడండి, బైబిల్లాగా చదవండి. మీరు ఏదో దానిలాగా చదివితే అసలు దాన్ని ఒప్పుకోండి. ఇప్పటికి కూడా నేను చూడండి, కావాలంటే నేను ప్రతిదాన్ని ఖండిస్తాను. ఓరకనే కూర్చొని, ఓరకనే తిని, ఓరకనే తాగి, ఓరకనే ఉన్నోడు నాకు అసలు నచ్చడు. ప్రతివాడు ఏదో కష్టపడి పని చేసుకొని దేవుళ్ళలో ఉంటూ ముందుకెళ్ళిపోవాలంతే. సోమరిపోతులు ఏమవుతారని రాయబడింది? దరిద్రులు అవుతారని రాయబడింది. నువ్వు వరకనే ఉంటే నాకు దేవుడే చూసుకుంటాడనేది నాకు అసలు నచ్చదు. అది నేను అసలు బైబిల్ మొత్తాన్ని చదివిన తర్వాత కూడా అదే చెప్పాను, దేవుడే చూసుకుంటాడనేది అసలు నచ్చదు కూడా నచ్చదు నాకు. దేవుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడంట? నువ్వు కష్టపడి పని చేస్తే దాన్ని అభివృద్ధి చేస్తాడు, అది దేవుడు అన్నాడు. ఈ రోజులలో లోకమంతా ఎలా తగలబడిపోయిందంటే, ఏదో ఒక భ్రమలోనికి వెళ్ళిపోయి దేవుని బిడ్డలను తీర్పులోనికి తెచ్చే రోజుల్లోనికి వచ్చారు. ఎదుటివాడే మనకు తీర్పు తీర్చే దినాల్లోనికి వచ్చాం. ఏది అబద్ధమో ఏది నిజమో తెలియాలంటే సత్యం మీద అసత్యమే తెలియాలి. తెలిపేదో నలిపేదో తెలిస్తే కదా నువ్వు తెల్లది రాలేదనేది. ఇప్పుడు అదే గురించి చూడండి, ఇక్కడ దేవదూత ఆరాధన ఏం కలిగంట? ఇచ్చా, వాంచగలిగా ఏమన్నారమ్మా? ఇచ్చా అంటే ఆశ. వీళ్ళకి ఇదే ఆశ, ఇంకేముండదు. నువ్వు ఎంత గంటలతో వాక్యం చెప్పి పొద్దుగోకులేంద్రే గోల మాకు, ఒక గంటతోటి ఆరాధన చేద్దామంటాడు, ఒక గంటతోటి ప్రార్థన పాడదామంటాడు, ఒక గంటతోటి అది చేద్దామంటాడు. తర్వాత వాక్యం వచ్చినప్పుడు బైబిల్ మూసేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. మరి నువ్వేమంటావు? ఇంకా నువ్వు ఎలా తెలుసుకుంటావు? నువ్వు తెలుసుకోవడానికి కొన్ని వారాలు మీకు చెప్పాను కదా, ఈ యొక్క ఇది కొందని ఈ మైక్ ఉందనుకోండి, ఈ మైక్ను వాడటానికి ఒక బుక్ ఇస్తాడు. ఆ బుక్లో ఉన్నటువంటి పద్ధతులు తెలిస్తే మైక్ ఎలా వాడాలో తెలుసు. నువ్వు బైబిల్లో ఉన్న పద్ధతులు తెలుసుకుంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఈ పద్ధతులు ఏం తెలియకుండా మాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటే ఊరు చెబుతారు. రేపు ఇంకొకటి వచ్చి ఇంకొకటి చెబుతాడు, అప్పుడేం చేద్దాం మరి? అవునా కాదా? రేపు ఇంకొకటి వచ్చి ఇంకొకటి చెబుతాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇదిగో ఇదంతా కరెక్ట్ కాదంట, ఇంకొకటి బాగుందంట, ఇది కాదంట, మధ్య ఆకాశం ఉందంట, పైన ఇంకొక ఆకాశం ఉందంట, యేసుప్రభు ఆల్రెడీ వచ్చిపోయాడంట, ఇంకా రావాల్సిన పని లేదంట, ఇప్పుడు ఉన్నప్పుడే యథావిధిగా ఉంటుందంట, ఏదో ఒకటి వచ్చి చెప్పిపోతాడు అని నమ్మేస్తావా? బైబిల్ చేతిలోనే ఉంటేనే ఎంతలా భ్రమల్లో పడిపోయింది. అసలు సత్యమే లేకపోతే ఇంకేమైపోతారు వీళ్ళు? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం నమ్మి వేసుకున్న యేషావని ఆ రోజు చెప్పాడు. మరి ఈరోజు మన జీవితాలు మనం ఏమనుకున్నాం? మనం పర్ఫెక్ట్గానే ఉన్నాం. పర్ఫెక్ట్ లేనోడు ఎవరు లేరు. తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకుని వానికి బైబిల్తో పోల్చుకొని నీతిమంతుడు అనుకోవాలి. ఇప్పుడు నేను ఏ మినిస్ట్రీకి, ఏ కట్టడికి, ఏ కండిషన్కి నేను కట్టుబడను, బైబిల్కే కట్టుబడి ఉండాలని చెప్తాను.
ప్రతిదీ విజయం కొరక. నాలో మంచి ఉందా, నా మంచి నలుగురికి పంచిపెట్టి సప్పేమి లేదు. నీ కాడ 1 కేజీ అన్నం ఉందా, నువ్వు తిని నలుగురికి పంచిపెట్టిది బైబిల్ చెప్పింది అంతే. ఉన్నదంతా దోచుకొని నువ్వు పెద్దోడి పోయి తర్వాత నీ కుటుంబాన్ని పోషించమని ఏ బైబిల్ చెప్పలేదు. ఒకవేళ దాని బైబిల్ ఉంటే నేను దాన్ని అసలు పడుచుకోను. ఎదుటివాడు తీర్పు తీర్చేదైతే అసలు దేవుడు ఎందుకు అవుతాడైనా? ప్రపంచంలో ఎవడి గోడక నా దేవుని వైపు ఏలెత్తి చూపే అవకాశము లేదు కాబట్టి ఆ రోజు ఇప్పుడు ఆయన నమ్మగలుగుతున్నాం. అదే ఒకడు ఏలెత్తి చూపేప్పుడైతే మనం ఎందుకు నమ్మాలి? అదే ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, ఇదిగో అన్నపానముల విషయంలోను ఒకడు అంటున్నాడు, ఇది తినకూడదు అన్నావు, ఎందుకు తినట్లేదు? ఇప్పుడు నువ్వు వచ్చావు ఉదాహరణకు, ఇది తినకూడదు ఎందుకు తినట్లేదు? సమాధానాలు ఉండవు తెలుసా? ఉంటాయి సమాధానాలు. మరి ఎందుకు తినట్లేదు? కారణం ఉండాలి కదా. ఏ కారణం లేకుండా తింటున్నామంటే ఎట్లా అవుద్ది? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 9-10 వచనాలు జాగ్రత్త చదువుదాం. అయినను మీకు కలిగిన ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెను ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. కాబట్టి నువ్వు తిన్నా ఏమి లేదు, తినకపోనేమి లేదు, వాటిల్లో ఏమీ లేదు, అది వట్టిదే, నువ్వేమీ లేదు. కానీ బలహీనుడు నిన్ను చూసి వాడు తింటాడు, అందుకని నువ్వు మానుకోమన్నాడు అంతే. ఇప్పుడు ఏందయ్యా మరి వాటిల్లో ఏమి లేదు కదా, మరి వాడు ఎందుకంటాడంటే నీకు తెలుసు తింటే ఏమి లేదని. వాడు ఉన్నదనుకొని తింటాడు కాబట్టి వాడు బలహీనుడు అయిపోతాడు. అంటే ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తము నువ్వు కొన్నిటికి ఏం చేయాలంట? కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు టీవీ చూడటం వల్ల నేను జ్ఞానం కలిగోని, సినిమా చూసి నేను తప్పు చేయనని నేను ఫీల్ అయిపోతాను. నేను చూడటం వల్ల తప్పేమి లేదు. ఇప్పుడు నేను చూస్తున్నానని చెప్పి బలహీనుడైన వాడు వచ్చి వాడు పొదుగుకులు సినిమాలు చూస్తున్నాడు, నా వల్ల వాడు పాడైపోతాడు. అందువల్ల నేనేం చేస్తున్నాను తెలుసా, నాకు ఇటల్లో ఏమి లేదు, ఇట వల్ల నేను పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను, కానీ నా వల్ల ఇతరులు ఇబ్బంది పడతారని నేను కంట్రోల్ చేసుకుంటాను అన్నాడు. ఎవరైనా వచ్చి అడిగితే సమాధానం చెప్పేటువంటి అర్హత, సమాధానం చెప్పే టాలెంట్ నీలో ఉండాలి. కాబట్టి నేను ఎవరేమంటారు? అందుకని ఏమన్నారు? అపోస్తుల కార్యములు జాగ్రత్త వచ్చునండి, 15వ అధ్యాయము 28వ వచనం జాగ్రత్తగా చదువుదాం. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. ఎవరెవరికంట? మళ్ళీ ఆ లొక్కలకి కాదు, ఇక్కడ ఏ లొక్కలకు తోచిందంటే బాగా తప్పు అయిపోద్ది. ఊరికంట పరిశుద్ధాత్మకును మాకును తోచను, వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడిదిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. అంత బాగా మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కువ ఇబ్బందులు పెట్టకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు? విగ్రహ సంబంధమైన వాటిని, వాటి యొక్క గొంతు పిసికి చంపిన దాన్ని, రక్తమును, జారత్వమునకును, ఇలాంటి వాటిని కొద్ది దూరంగా ఉండండి. మిగతా అన్ని మీ మీద పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేమో, అలాంటి వాటితో మీకు సంబంధం లేదన్నాడు. ఇక్కడ కొంతమంది వచ్చినప్పుడు కొన్ని పద్ధతులను బట్టి, కొన్ని ప్రదేశాలను బట్టి బయటకు వచ్చేసారు. వచ్చేసిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మీరు మెట్లు పెట్టుకోవద్దు, గాజులు పెట్టుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు, కమ్మలు పెట్టుకోవద్దు, ఎన్ని పెట్టుకోవద్దు అంటే ఎన్ని ఎక్కడ రాయలేదు కదా. ఏంటో బైబిల్ ప్లాంక్ మాట్లాడింది ఇక్కడ. వీటి వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇది భారతదేశం, ఈ దేశంలో ఒక సంప్రదాయం ఉంది, దీన్ని బట్టి ఒక విలువ ఉంది. దానివల్ల నీకు ఎదుటివాడు తీర్పు తీరుస్తున్నాడు. అలాంటి తీర్పు నీకు రాకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? ఇది కరెక్ట్ కాదు కాబట్టి చేయొద్దు, ఇది తప్పు కాబట్టి చేయొద్దు, వీటి వల్ల ఏ ఇబ్బంది లేదంటున్నారు ఇక్కడ. అంతే.
ఈ ప్రాంక్ అనేది ఈరోజు క్రైస్తవ్యానికి తెలియక మేము ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలన్నప్పుడు నీవు ఉండాల్సిన పద్ధతి వేరున్నది. ఇడు ఈ శరీరం మీద ఏం పెట్టుకోడు, ఈ శరీరం మీద ఏం ఉంచుకోడు, మరి జాగ్రత్తం చేస్తే ఈ కరెక్ట్ కాదు. ముందు ఉండాల్సింది అంతరాత్మ పరిశుద్ధత. శరీర సంబంధమైన మాలిన్యమని తీసివేసేది కాదంట, ఆత్మ సంబంధమైన మాలిన్యం తీసివేసేది. అంతరాత్మలో పరిశుద్ధత ఉండాలి. నేను నా యొక్క శరీరం మీద ఏమీ లేవు, నేను అంతా శుద్ధంగా ఉన్నాను, కానీ ఒంట్లో ఏముందంట? అసూయ, ఈర్ష్య, ద్వేషము, తుమ్మినా బోము, దగ్గినా బోము, అమాస రోజు బోము, పొన్నం రోజు బోము, ఇవన్నీ ధరించుకోకపోతే ఇంకా అస్సలు పాయింట్ ఇక్కడ పడింది. ఎక్కడ చూడండి కావాలంటే ఇప్పుడు కొలసి రాసిన పత్రికలోనికి రండి. మళ్ళా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి, బాగా చూడండి. 20 వచనం జాగ్రత్త చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుడి చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ విగ్రహ విషయంలోని ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. ఇక్కడ మాట్లాడేశారు, పూర్తిగా పగలగొట్టేశారు, బండ పగలగొట్టినట్టు. ఏమన్నాడు? మీరు మృతి పొందిన వారు అయితే లోకముతో బ్రతుకుచున్నట్టుగా ఈ ముట్టొద్దు, ఈ తాకొద్దు, ఈ పట్టుకోవద్దు అని వాటి పద్ధతులకు మరలా లోబడనేలా. పట్టుకుంటే ఏమవుద్ది? కాలిపోద్దా? తాగితే ఏమవుద్ది? అర్థం కాలే. ఇంకా మనకు క్రిస్టియానిటీకి అర్థం కాలే. ఏమంటారు తెలుసా? ఇదిగో అటు నుంచి వాళ్ళు అదేదో పసుపు పోసారు, అటు పోవద్దు. పోతే ఏమవుద్ది? అవి ముట్టుకుంటే ఏమవుద్ది? అవి తాగితే మన కొంపలు మునిగిపోతాయా? అను విధులకు లోబడనేలా మరలా వాటిల్లోకి వెళ్ళిపోతున్నారుగా. ఇప్పుడేం చేద్దాము? ఇట్లా ఎంత ఫ్రాంక్ రాసిపడిందో తెలుసు. ఇప్పుడు మనలో చాలామంది ఇలాంటి భ్రమలోకి వెళ్ళిపోతాం. ఏంటంటే ఏం లేదా వాళ్ళు అట్ట అదేదో నీళ్ళు అంత చల్లారు చూద్దాం, ఏమవుద్ది? చలితే సార్ని ఏదైనా కానీ ఇటు దేశపోయారు, ఇప్పుడు దేశపోయారు, ఆడ బోర్డు ఉందయ్యా. బోర్డు ఉంటే ఉన్ని ఏం బోర్డు అది? నువ్వు బో అనుకున్న బోర్డు అవుద్ది, లేకపోతే దాన్ని గాలి చేసిన బోర్డు అవుద్ది, వాడు ఇంకొక హోమం చేసిన బోర్డుదే. ఏదైనా ఒకటే కదా, ఏముంది? ముట్టుట చేత ఈ వాడుకునే చేత ఏమవుతాయి అంట? నశించిపోతాయి. వాటి వల్ల నీకెందుకు భయం అసలు? ఇప్పుడు భయపడుతున్నారు చాలామంది క్రిస్టియన్స్ కూడా. చాలామంది ఏమంటున్నారు తెలుసా? పొద్దుగూకులు ప్రార్థన చేస్తారు, పొద్దుగూకులు ఉపవాసం టీలు కూడా ఏమంటారంటే ఎట్టయినా జనదోష అంట అని, నరదృష్టి అంటే జనాల యొక్క దృష్టి మీద పడితే ఊరైనా పాడైపోతారులే. మరి నువ్వేంది? నీకు బట్టిన పెద్దది ఏమైంది? నాకు అర్థం కాలేదు. జనఘోష అంటారు దాన్ని. ఎంతనమ్మా? నరదోషం అంట. నరదృష్టి కాదు, జనఘోష అంటే వాళ్ళు వీళ్ళు ఓరక మనల్ని అనుకుంటే మనం పాడైపోతామంట. అది వాళ్ళ నోటు వాకు అనేది. ఊరక నానకూడదంటే నానిపోతే ఆడ నాశనం అయిపోతాం. అసలుకి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమొచ్చి వాడుకొని చేత అయినగిపోయాయి. ఇది పట్టుకోవద్దు, ఇది పట్టుకోవద్దు. నేను అంటున్నాను, ఏదైనా నా చేతికి తెచ్చి నేను పట్టుకుంటాను, ముట్టుకుంటాను, ఏమన్నా అవుద్దేమో. జ్ఞానం ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ విగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. నువ్వు ఊహించుకుంటున్నావు ఇదేదో అని, ఆడేమీ లేదంట. ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు గారు? ఏమంటున్నాడు తెలుసా? ఎంత విలువ పెట్టి వాటన్నిటిలో నుంచి బయటకు తీసుకుని వచ్చి ఈడికొచ్చి మళ్ళీ ఈటకి దాసుడు అయిపోయింది నువ్వు. పునివారం అదేగా చెప్పింది, ఆదివారం వచ్చిన వాళ్ళకి అర్థమైపోయింది. అమావాస్య అని, ఉపవాసం అని, విశ్రాంతి దినాలని. విశ్రాంతి దినం అసలు దేనికోసం చెప్పండి? విశ్రాంతి దినం మన కోసమే కానీ మన విశ్రాంతి దినం కోసం కాదంట. మన కోసం మీరు అందరూ 6 రోజులు కష్టపడ్డారు కాబట్టి ఒక రోజు రెస్ట్ అని మన కోసమే రెడీ చేయబడ్డారు. ఒకవేళ నీకు నచ్చకపోతే ఆ రోజు కూడా పని చేయి, నేను ఎవరైనా కొడతారా? పని కాలేదండి, ఆదివారం సెలవు అనుకున్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీలో పని అయిపోలేదు, ఆదివారం కూడా చేయమంటారు. ఆదివారం చేస్తే చచ్చిపోతారా?
వర్క్ కాకపోతే చేయాలి తప్పదులు. అంటే నీకు రెస్ట్ కావాలన్నప్పుడు తీసుకో, తప్పులేదు. అది నీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కానీ ఒక కండిషన్ ఏముందంటుంది బైబిలు, పద్ధతి అంటే పాపమునకు దూరంగా పారిపోమంటున్నాడు. అది బైబిల్ నేర్పించేది. ఇప్పుడు అయ్యేమి లేకుండా చాలామందిలో ఏమున్నాయంట, ఏమో ఇది చూడండి, బైబిల్ గ్రంథం మనకు చెప్పినట్టుగా చాలా ఉన్నాయి. ఏమంటున్నాడంట, ఇదిగో అసూయలు, ద్వేషాలు, ఇప్పుడు ఎళ్ళలోకి వచ్చేసింది అది. ఇప్పుడు ఎవరేం చేద్దాం ఎళ్ళలో, ఇదిగో మేము బాగుంటుంటే మీకు అస్సలు నువ్వు దేవుని పరలోకానికి పోతే నాకెందుకు అసూయ ఉంటుంది? నీ కాడికి ఒక 10 లక్షల మంది వస్తే నాకెందుకు కుళ్ళు? నీ దాన్ని బట్టి నీకు ఉంటుంది, నా దాన్ని బట్టి నాకు ఉంటుంది. మీకు తెలుసో తెలియదు, ఒక తల్లిదండ్రులకు 100 మంది పిల్లలు పుట్టితే ఆ తల్లిదండ్రుల బాధ్యత ఎట్లా ఉంటుంది అక్క? అదే ఒకళ్ళకు 2 పుడితే ఎలా బాధ్యత ఎట్లా ఉంటుంది? అంతే మరి, ఎవరికి తగ్గింది వాళ్ళకు. నీకెందుకు వాళ్ళని చూసి వాళ్ళకేసనం, వీళ్ళని చూసి వాళ్ళకేసనం అని. ఇప్పుడు ఏమనుకుంటారు చాలామంది, ఏమంటారు తెలుసా, ఇదిగో ఇలా కాడ 500 మంది ఉన్నారు వీళ్ళ ఇంట్లో, అబ్బో వీళ్ళకు ఒకరోజు పనికి పోతే మనిషికి 100 రూపాయలు వేసుకున్నా 500 × 100 50,000 వచ్చేస్తాయి. అబ్బాయి వీళ్ళకేమలు అనుకుంటా. ఆ 50,000 వస్తే ఎంత ఖర్చు ఉంటుంది ఇంట్లో? నీకు అర్థం కావట్లే అసలు. ఏంది ఇలా అనుకుంటున్నట్టు అర్థం కావట్లే. నీవేం చేసుకోవాలి, ఎంత చెట్టుకు అది ఊహించినడు ఎవరికి భయపడ్డు. నేను అదే ప్రారంభం నుంచి ఇప్పుడు దాకా చాలామంది ఏమంటారు తెలుసా, వీళ్ళు చూడు ఎంతమంది ఉన్నారు, ఎలా బాగుపడతారు. మరి పిచ్చోళ్ళారా, మీకు అర్థం కావట్లేదు. వాటికి తగిన దాన్ని బట్టి వాడికి రేపు శిక్ష ఉంటుంది. నాకు ఇచ్చిన దాన్ని బట్టి రేపు నాకు శిక్ష ఉంటుంది. ఎవరిని ఎంత ఇస్తే అంత తీర్పు అడుగుతారు. పదే కదా, పోయిన వారం కాక ముందు వారం చెప్పింది, ఆయన దేశాంతరం పోతూ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మరలా వచ్చి అన్నాడు, నీకు 4 తలాంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేసావు? నీకు 2 ఇచ్చాను కదా, నువ్వేం చేసావు? నీకు 1 ఇచ్చాను కదా, నువ్వేం చేసావు? ఎవరితో వాళ్ళని అడిగాడా? 4 ఇచ్చినోడి దగ్గర పోయి 1 ఇలే, మిగతా 3 ఏం చేసావు అన్నాడా? 1 ఇచ్చినోడి దగ్గర పోయి 10 ఇవ్వమన్నాడా? ఎవరికి ఇచ్చింది వాళ్ళని అడుగుతాడు ఆయన. దేవుడు వాక్యం తెలిసినోడు, బైబిల్ తెలిసినోడు ఎవరి గురించి అసలు ఏందో ఇలా అంటుంటే అస్సలు టెన్షనే ఉండదు వీడికి. ఒకటే, నేను చచ్చిపోతే పరలోకం పోవాలి. ఇంకా దీన్ని బట్టి ఏం లేదు. సంఘం ఏంది ఇలా అయిపోయింది, సంఘంలో అందరూ బలహీనలు అయిపోయారు, సంఘాన్ని బలపరచాలి. ఎవరు బలపరచడానికి? నేను ఎవరిని అసలు? నేను ఎవరిని మీకు తెలుసా? మీరెవరు మీకు తెలుసా? మనం నిమిత్త మాత్రం చెప్పేవాళ్ళం అంతే. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా నాటువాడు ఒకడు, నీరు పోయేవాడు ఒకడు, ఎరువు వేసేవాడు ఒకడు, వృద్ధిపరిచేవాడు దేవుడే. మనమంతా నిమిత్త మాత్రమే. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం రాయబడింది, ఇదిగో దినదినము ఆ యొక్క సంఘములో ఆత్మలను చేర్చుచుండెను. చేర్చేది ఎవరు? దేవుడు చేరుస్తున్నాడు. చాలామంది అన్నట్టుగా ఏమన్నట్టుగా ఇక్కడ గొర్రెల కాపరులు ఉన్నారు కదా, కాపరి గొర్రెలు ఏంటనే కదా కాపరి బతికేది. ఈ పిచ్చి వేసారు, అసలు మాట్లాడుకోవద్దు. నా కాడ వాళ్ళు ఊరు మాట్లాడుకుంటూ వాళ్ళ కాడ నాకు అసలు కుదరదు ఇది. కాపరి గొర్రెలు వెనకపోతే కాపరి వాటిని నమ్ముకో బతకలేడు, వీడు కష్టపడి పని చేసుకోలేడు. ఇది కాదు వేషం. అసలు దేవుడు పోషిస్తే పోషించబడతాడు ఎవరైనా. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, దినమున వేరే దానిలో నుంచి బయటకు వచ్చిన మనము వేరే వాటికి దాసులవుతున్నారు. కాబట్టి స్వాతంత్రమును మీరు స్వేచ్ఛ కోసం అమ్మేసుకుంటున్నారని రాయబడింది. సత్యమును ఏం చేయొద్దు అంటున్నాడు? అమ్ముకొనక. ఇప్పుడు కొంతమంది మీ కాడికి వచ్చి ఏడ బాగుంది, ఆడ బాగుంది, ఆడ భలే ఉంది, ఏడ ఆత్మహత్య ఆడ ఆత్మహత్య ఏడిపోతుంది అన్న వాళ్ళను ఒక్క 5 నిమిషాలు కూర్చోబెట్టి బైబిల్ వాక్యం చెప్పండి వాళ్ళని సార్. నాకు అంతే. వాక్యం చెప్పంటే వాక్యంతో ఏం పని? మరి ఇంక దేంతో నీకు పని? నీకు వాక్యంతో పని లేదు, ఇంక దేంతో నీకు పని? కట్టడలతో పని, పద్ధతులతో పని. పాటలు పాడటం తప్పలేదు అక్క, ప్రార్థన చేయడం తప్పలేదు, వాక్యంతో పని లేదు. మరి వెళ్తే పని కట్టడంట. నువ్వు ఎట్టై నుండు పొద్దున్న 9ంటికి పోయి సాయంత్రం 5ంటికి రా, నువ్వు బాగా జీతం ఇస్తారంటే ఊరు చెప్పారు. ఇప్పుడు ఇస్తాను లెక్క, ఇప్పుడు ఇస్తున్నారు కదా కష్టం చేయకుండా. 20 మంది కూలీలతో నేను 4 అంటాడు అక్కడ పోతే వాడు ఆ చెట్టు ఆకు ఈ చెట్టు ఆకు తీసుకుని ఆ నీళ్ళు దా, ఈ నీళ్ళు దాని వాడికి కూలి వస్తుందిగా. మరి ఊరు అనుకుంటే మనకేమక్క, ఊరు అనుకుంటే మనకేమి? ఆ బండి కింద 2 ఆకులు ఏరి ఆడికి పోయి నీళ్ళు తెచ్చిచ్చినట్టు, ఆడికి పోయి 5 తెచ్చిచ్చినట్టు, వాళ్ళ మడ్డి గొడ్డలు వీళ్ళు మడ్డి గొడ్డలు తీసి వాళ్ళకి ఇచ్చినట్టు, అందులోకి అయిపోయింది 2 టక్కులు అయిపోయింది అన్నట్టు. ఇంటికి రాగానే అటు ఇటు చేసి ఇది చేసుకుని ఆ కర్రలు ఏడేసి ఈ కొసలు అట్టేసి వచ్చిన ఎవరు రైతు ఇది ఇట్ట కర్ర పట్టుకుని గంటతో వాళ్ళతో మాట్లాడితే అయిపోలా. అంటే నేనేమంటున్నాను తెలుసా, ఇక్కడ పని చేయకుండా కూడా జీతం రాదంటాం తప్పు, కానీ లోకంలో వచ్చినంతగా దేవునిలో రాదు. అది నేను ఇక్కడ మాట్లాడాలి. దేవుడు ఏమంటున్నాడు?
చేసిన దానికే ప్రతిఫలము. అందుకని ఏమన్నాడు తెలుసా, నిజమైన యథార్థమైన ఆరాధన అంటే ఏందని చెప్పాను మీకు. దేవుని పని చెయ్యటయే ఆరాధన. ఆయన పనిలో ఏమన్నాడు, ఇదిగో దేవుడు నాకు అప్పగించిన దాన్ని నెరవేర్చుటే ఆయన నాకు ఇచ్చిన ఆహారం అన్నాడు యేసుక్రీస్తు వారు. నీ పని చేయాలి. ప్రార్థన కానీ, పరిచర్యలు కానీ, సువార్థికులు కానీ, అట్టు కానీ ఇట్టు కానీ, వాళ్ళకి తెలియని వాళ్ళకు దేవుని గురించి చెప్పటము, ఇది చేయాలి. ఈరోజు చేసేవాళ్ళు కరువు అయిపోయారు. ఏ కాడికి ఆడని తెలుసా, మీకు అర్థం కావటం చెప్తున్నాను. అంటే ఈ పాయింట్లోది కాకుండా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏ కాడికి ఒకే పొలానికి 10 మంది పోయి ఆ పొలంలో ఆకు కొట్టుకుంటే వాళ్ళకి ఏమవుతుందమ్మా, పక్కనున్న బూడి భూమిని దున్నుకుంటే ఈడికి బండుద్ది. అదేనక్క. ఇప్పుడు 100 మంది పోయి కాంపిటీషన్ పడి ఆ పొలం బాగుంది, ఈ పొలం బాగుంది, అదే బాగుంది, అందరిని అడిగిపోతే వాడేం చేస్తాడు, పక్కన బీడి భూమి ఉందిగా. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, చర్చీలు ఉన్న దగ్గరే, పాస్టర్లు ఉన్న దగ్గరే పోయి ప్రార్థనలు కాదు, లేని చోట వెళ్ళి పెట్టేవాళ్ళు కావాలి ఈరోజు. పమ్మని విన్నాను చూద్దాం. ఎక్కడికైనా మీరు వెళ్ళి ఎక్కడ జరుగుతున్నా కూడా అక్కడి కొత్త వాళ్ళు వచ్చినట్టు ఏం లేదు. ఆ చర్చిలో నలుగురు, ఈ చర్చిలో నలుగురు, ఆ చర్చిలో నలుగురు, ఆ చర్చిలో నలుగురు, ఆ 4-5 ఊర్ల చర్చిల నుంచి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకునేలే. కానీ అక్కడ లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాపానికి దోసులేని ఒక్కడిని మార్చమని చెప్పి నాకు శాతనేత వాడి వల్ల. యాడికి పోయినా కూడా కదే కదా, కొత్తది అయితే కదా. ఇప్పుడు నిన్న పోయిన సంవత్సరము నువ్వు కౌలుకి తీసుకున్నావు, వేసుకున్నావు. ఈ సంవత్సరం ఇంకొకరు కౌలుకి తీసుకున్నావు. ఎవరు చేసిన ఆపాలనే కదా. ఇప్పుడు కొత్త పక్కన ఉన్నటువంటి ఆ యొక్క చూడండి వనం చిల్ల వనం ఉంది కదా, ఆ చిల్ల చెట్లని కొట్టేసి దాంతో కొక్కిలేని తెచ్చి జేసీబీ తెచ్చి బాగు చేసి దాన్ని అంతా దుక్కు దున్ని దాన్ని రాళ్ళు ఏరి మొత్తం శుభ్రం చేసి అప్పుడు బండి ఇవ్వండి, వాడిని కరెక్ట్ అంటారు ఎవరైనా. ఎన్ని చేయాలంటే కుదురుద్దా. ఆడికి పోయి ఆ చిల్ల ఆ యొక్క వనాన్ని చూస్తే అయ్యో ఊరి చేస్తారు ఇది, అది ఒక 5,000 10,000 ఇస్తే వాడే అతడే కౌలుకు పోని. కష్టపడకుండా నీకు పంట వత్తదేమో కానీ అది నీది కాదు. అది నీదవుద్దా, నాది కాదు, నీది కాదు. అందుకే చెప్తాను, ఏదైనా పాడైపోయిన వాటిని బాగు చెయ్యండి అని రాయబడింది బైబిల్ గ్రంథం. పాడైపోయింది, అది దేవుడి పని. అంటే ఈరోజు ఈజీ అయిపోతుంది. చాలామంది ఎందుకు దేవుడి పని చెప్పండి, కష్టం లేకుండా వెళ్ళిపోయింది. ఏమని చెప్తా, ఇప్పుడు ఇక్కడికి పోతున్నాను, ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు ఉన్నారనుకోండి, మీరు ఏ సంఘం అనుకోండి, ఇక్కడికి వచ్చి అంతకు ఆడ ఏం చదువుతారు, అసలు ఆడ ఏం బాగలేదు, అక్కడ మా కాడికి రాని ఏడున్నా నలుగురింది, అదేం కష్టమేముంది. యేసుప్రభు గురించి చెప్పిన వాళ్ళు చెప్పడం పెద్ద కష్టమే కదా, తెలియని వాళ్ళకి చెప్పడం కష్టం. ఇప్పుడు మీరు అంతేనా కాదా, తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చొని, ఇప్పుడు ఉదాహరణకు అక్క పోయి అమ్మాయి దగ్గర కూర్చొని, లేకపోతే అక్క దగ్గర కూర్చొని, ఇద్దరు కూర్చొని పొద్దుగూకులు అక్కని చెప్పుకోవడం కష్టం అనుకుంటారు. మీరు ఊరు చెప్పారు, ఇద్దరు వింటారు కాబట్టి ఇద్దరికి నచ్చుది. అదే ఇంకొకరు తెలియని వాళ్ళ దగ్గర కూర్చొని చెప్పు ఒక అరగంట చెప్పండి అమ్మ, వింటరా? ఎందుకని వినరు, ఎందుకు వింటరు? 2 పాయింట్లు చెప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎందుకు వినరు? వాళ్ళకి ఇసుకలు వేసేద్ది, వాళ్ళ కరెక్ట్ అంటే బాగా చెప్తానండి. అంటే నువ్వు ఈ పక్కన ఉన్నటువంటి చిల్ల వనం ఉంది కదా, ఆ వనంలోని పోయి ఎమ్మటే నాగేలు తీసుకొని పోయి దున్నితే రాదు. చెయ్యాల్సిన పద్ధతి వేరుంటుంది. ముందు చెట్లు కొట్టాలి, తర్వాత మొద్దులు తీయాలి, తర్వాత కుక్కులేను లేకపోతే ఏదో ఒకటి తెచ్చేసి మొత్తాన్ని తవ్వాలి, బాగా తవ్వాలి. తవ్విన తర్వాత రాళ్ళు ఉంటే ఏరాలి, ఏరిన తర్వాత అప్పుడు నాగలు తెసిపోయి దుక్కు దున్నితో వస్తుంది. నువ్వు అలాగనే ప్రార్థనకు వచ్చే వాళ్ళకి చెప్పినట్టు యేసుప్రభు ఎంత మంచోడు తెలుసా, కడుపు నొప్పి కడుపుందంటూ వాళ్ళు ఎందుకంటారు? వాళ్ళు వినాలంటే మొదట వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళని ప్రేమించాలంటే మొదట వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు నీ పని పక్కన పెట్టి వాళ్ళ ఇబ్బందులు తీర్చాలి. నీ యొక్క ఇష్టాలు పక్కన పెట్టి వాళ్ళ దగ్గర కూర్చోవాలి. వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు, వాళ్ళ బాగాలేనప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని, ఇట్ట కాదమ్మా, ఏదమ్మా నేనున్నాను, ఇబ్బంది ఏం లేదులే. అప్పుడు అన్నారు, నీకెందుకు ఈ సమస్య అంటే, నాకేం లేదు, మంచిగా బాగుపడు. చివరిలో ఒక మాట అంట, నా దేవుడు నాకు ఇది నేర్పించాడు. అవును, ఎంత సమస్యలో నాకు ఇలా చేసిందంటే, ఎన్ని కష్టాలు, ఎంత ఇబ్బంది అని నాకు చెప్పిందంటే, ఏం చెప్పేది ఒకసారి ఇందా. చెప్పేటువంటి ప్రాసెస్ ఎట్ట అయిపోయింది తెలుసా, అందరినీ ఒకే తాటకు ఒక పెడితే అట కుదిరిద్దక్క. ఇప్పుడు నారుదొడ్లో కలుపు, పొగాకు చేలో కలుపు ఒకటేనా? నేలంటే తెలిసిపోయి కలుపు తీయమంటే, నారుదొడ్లో తీయమంటే మొత్తం పీకేస్తే ఏంటంటే గుంపు నేను పీకేసినానంటే
జానకొకటి మూరకొకటి ఉండాల్సి ఉంటుంది, మొత్తం పక్కపక్కన వేసారు. ఇది ఏమైనా పెరుగుద్దంటే ముందు పద్ధతి తెలియాలి, దానికి ఎలా ప్రాసెస్ తెలియాలి, ఎలా చేయాలో తెలియాలి. అందుకని మనం ఎప్పుడు సువార్తలకు వెళ్ళినా సువార్త చెప్పిన ప్రతి ఊరిలో వీడియోస్ ఉంటాయి చూడండి. నేను ఎక్కడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే చెప్పను, ప్రశాంతమైన ప్రేమ గురించి మాట్లాడొస్తాను. ఎందుకంటే దుక్కి దున్నటం కంటే ముందు అక్కడ ఉన్నటువంటి చేదైన చెట్లు కొట్టాలి. ఆ చేదైన దాన్ని కొట్టాలంటే మనము ఆ లోపలికి పోవాలంటే దెబ్బలు తగులుతాయి, అంతే కదా. ఆ ముళ్ళ చెట్లు కొట్టాలంటే చేతితో కొడుతున్నప్పుడు చేతికి ములుగుచ్చుకుంటాయి, కాళ్ళకు ములుగుచ్చుకుంటాయి, ఇవన్నీ లేకుండానే ఫ్రీగా అయిపోద్దా? ఫ్రీగా కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఫ్రీగా రావాలంటే ఏం చేయాలి? మీకు ఎవరో దొడ్లో ఉన్న కట్టలు తీసుకొచ్చి ఇంట్లో వేసుకోవటమే. ఏం కష్టం ఉండదు కదా. మా అక్క వాళ్ళు తెచ్చుకొని ఆ బారిని కట్టేసుకుని అనుకో, అటు చూసి కట్టెక్కడ మార్పు కొట్టుకొని అడేసుకుంటూ ఊరని చూస్తారా? అబ్బా ఏం కష్టం ఉండదు. కష్టానికి కష్టం లేని దానికి చాలా ఈజీ. దేవుని యొక్క పని కూడా అంత కష్టమైంది కనుక అందరూ ఏమనుకుంటున్నారు? ఈజీ అనుకుంటున్నారు. ఈజీ కదా, కష్టపడలేదు కాబట్టి కష్టం తెలియట్లా. కష్టపడితే తెలుస్తుంది. ఇప్పుడు మీరున్నారు అనుకోండి, మన మీ నాన్న వాళ్ళ కాలం, మా తాత వాళ్ళ కాలం ఉంది అనుకోండి, వాళ్ళకి తెలుసు 10 మంది పిల్లల్ని ఎలా పెంచాలో. ఇప్పుడు వాళ్ళకేం తెలుసు? బోబెట్టి ఊరి మీద దగ్గర మీద వాళ్ళే తిరిగిపోతారు అనుకుంటున్నారు. కానీ అప్పుడు వాళ్ళు అలా లేదే. తినడానికి లేకపోయినా, ఉండటానికి, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా కండిషన్ కరెక్ట్గా ఉన్నది. ఆడపిల్ల ఏ వయసు వచ్చేదాకా తండ్రి మాట తల్లి మాట జబదాట్లేదు. మరి ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని కరెక్ట్గా పెంచలేకపోతారు. వీళ్ళు ఏంటంటే కరెక్ట్ కాదు, వీళ్ళ ప్లాన్ వేరు, పద్ధతి వేరు. అలా ఏం చేయాలంటే ఉదయమును పిల్ల కంటే ముందు తల్లి వేయాలి. అర్థమవుతుందా? వీళ్ళకి అన్నం వండి పెట్టి వాళ్ళందరం చేసి వాళ్ళని లేపి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకు గోరుముద్దలు పెట్టి వాళ్ళని స్కూలుకో లేకపోతే ఏదో పనికి పంపించి అప్పుడు వీళ్ళు తిండి తినాలి. ఇప్పుడు ఏమైపోతుంది? వాళ్ళు పక్కన ముందు వీళ్ళు వేసుకొని తినటం అయిపోయా. కడుపాత్రం అంటారు దీన్ని. వాళ్ళకంటే ముందు వీళ్ళు కొనుక్కొని తినటం ఎక్కువైపోయా. వాళ్ళకంటే ముందు వీళ్ళ సోకులు వీళ్ళ సవారాలు ఎక్కువైపోయాయి. ఇంకెవరు మారేది? ఎవరికి తెలిసేది? అందుకని మీకు చెప్తాను బాగానండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మేము మనుషులకు మరలా దాసులము కానేలా. ఇక్కడ మనం రెండో విషయంలో బైబిల్ చెప్తుంది ఏంటంటే, కొన్ని పద్ధతులు దేవుడు సత్యములో మనం నడిస్తే సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. కానీ పరిస్థితులను బట్టి సత్యాన్ని నమ్ముకుంటే మనం ఎప్పటికీ దేవునికి దాసులు కాలేము. అందరం అంటాం ఎప్పుడు ఒకేలాగుంటే భలే నడిచిపోతామంటే నుంచి మనము వేరే ఊరు పోతుంటాం. అప్పుడప్పుడు మన సువార్తకి వెళ్ళిపోతున్నప్పుడు ఇటు గానేపేంట కానీ ఇటు ఎరసలో కొనం కానీ లేకపోతే ఇటు అబ్బా భలే ఉంది అనుకుంటాం. ఇటు ఆ ఊరు తొనకొండ లక్ష్మీపురం పోవాలంటే అబ్బా ఆ రోడ్లో పోవాలంటే అప్పుడప్పుడు అట్ట రోడ్లు వస్తాయి కదా తెలిసేది. డ్రైవింగ్ బాగా చేస్తున్నా లేదంటే హైవే మీద ఊరేం తోలుతాడు. ఆ గుంతల రోడ్లలో తోలి కరెక్ట్గా వచ్చినోడే డ్రైవర్ నిజమైనవాడు. అంతేనా కాదా? ఈ చర్చిలోకి వచ్చి వాక్యం చెప్పంటే ఊరేం చెప్తారు. అటగాకుండా తీసుకెళ్ళేసి వేరే చోట మధ్యలో ఉన్నటువంటి ఊరి నడుబొడ్డు నిలబెట్టి ఒక మైక్ ఇచ్చి ఊరు లేకుండా ఒక్కళ్ళని కూర్చోబెట్టి ఊరు లేకుండా ఆ నిలబెట్టి చెప్పంటే ఊరికి చెప్పానంటే అది కరెక్ట్ అయిన పొజిషన్. ఇప్పుడు అదే చెప్తుంది నేను మీ అందరికీ, మనుషులకు దాసులు కాకుడి. బలహీనమైన నిష్ప్రయోజనమైన వాటి చుట్టూ తిరిగి వ్యర్థముగా పాడైపోయిన సమాజాలు ఎక్కువైపోయాయి ఇప్పట్లో. అదే అంటారు ఎవరికి అడిగిపోయినా ఏంది మీద ఉంటే మాది పద్ధతి. మరి యేసుప్రభు పద్ధతి ఆడగాని రాలి తెలుసు సంఘాలలో. ఇప్పుడు యేసుప్రభును ఫాలో అయ్యేలు తక్కువైపోయారు, మనుషులను ఫాలో అయ్యేలు ఎక్కువైపోయారు. అందుకని పేతురు గారు అన్నట్టుగా దేవుని మాట వినాలా మీ మాట వినాలా? మీరే చెప్పండి. ఎవరి మాట వినాలి? మరి దేవుడి మాట వినే వాళ్ళు కనపడతారా? దేవుడు కూడా వీళ్ళని పంపించిందే దేవుడు కదా. దెయ్యాన్ని పంపించుకొని దేవుడు మీకు తెలుసో తెలియదు. దెయ్యాన్ని ఏబు దగ్గర పంపించింది ఎవరు? మరి మీకు వాక్యం ఏంటంటే దెయ్యాన్ని పంపిస్తుందా అని మీరు నోరు ఎలా పెట్టవద్దు. ఇది ఏబు దగ్గరికి దెయ్యాన్ని పంపించింది ఎవరు? మరి అంతే, మన దగ్గర కూడా పంపిస్తున్నాడు. మనం అనుకుంటాం ఏందబ్బా నాకు ఈ కష్టాలంటే దేవుడు పంపించాడు నీ పరిస్థితులు బాగు చేయాలని. కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడిన ఒక చిన్న మాట ఏంటంటే, కొన్నిటిని మనము ఆరాధించటం వల్ల పాడైపోతాము. అంటే మనము కొన్నిటిని ఆరాధించటం వల్ల. ఏమిటి ఆరాధించడం అంటే పద్ధతులను ఆరాధించకూడదు, ఆచారాలను ఆరాధించకూడదు. మరి దేన్ని ఆరాధించాలంటే దేవుడు చెప్పిన పనిని ఆరాధించాలి. అప్పుడప్పుడు మీరు ఒకళ్ళని మార్చాలని తీర్మానం తీసుకుంటే వాళ్ళ కోసం మీరు ఎంత ప్రయాసపడాలంటే అంత ప్రయాసపడాలి. ఓరకని ఇంట్లో కూర్చొని చేస్తే పోదు.
అప్పుడప్పుడు చాలాసార్లు మీకు చెప్పాను, మీ పొలం నిండా కలుపు ఉంటే ఇంట్లో కూర్చొని కలుపు అయిపోవాలంటే అయిపోదు. రోజు కూర్చొని కొద్దిగా దీత్తేనే అయిపోయేది. ఎవరినైనా మార్చాలనుకుంటే కూర్చొని అక్కడ చేస్తే కాదు, ప్రేయర్ కానీ ఏదైనా అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడుతుండాలి పోయి, ఇదిట్ట అని. వాళ్ళని చూస్తే నీకు అసహ్యం వేస్తుంది, ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రభు వాళ్ళని మార్చమంటుంటివి, ఎట్ట కుదురుద్ది? కాబట్టి మనకు దేవుడు చెప్పిన ఒక మాట, దేవుడి పని చేస్తూ ఆయనలో ముందుకు సాగితే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. ఆయన వచ్చినప్పుడు ఎక్కడ నన్ను ఉంచాలో అక్కడ ఉంచుతాడు. ఓకే, అందరు తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలోకి బౌద్ధ.